ఇది గోధుమ ఉప్మా అండి. సింపుల్గా ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం రండి. ప్యాన్లో ఆయిల్ వేసుకోండి, మీకు సరిపడంత ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత తాలింపు గింజలు వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే తాలింపు గింజలు వేసాను. వేసిన తర్వాత అవి కొంచెం వేగంగానే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ వేసాను. ఇలాంటి రెసిపీస్ మార్నింగ్ టైం చేసుకుంటే కొంచెం ఈజీగా ఉండిద్ది. ఎందుకంటే పిల్లలకి స్కూల్ హడావుడిగా ఉండిద్ది, స్కూల్కి వెళ్ళే హడావుడిలో ఉంటాం కాబట్టి ఇలాంటి రెసిపీస్ మార్నింగ్ టైం చేసుకుంటే బాగుండిద్ది. ఉప్మా కూడా హెల్దీ, గోధుమ ఉప్మా పర్లేదు, పిల్లలకి పెట్టచ్చు. ఉల్లిపాయలు వేగంగానే కల్లుప్పు కొంచెం వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత కొంచెం చిటికెడు పసుపు యాడ్ చేశాను. ఆ పసుపు వేసిన తర్వాత కొంచెం అట్లా పచ్చివాసన పోయేదాకా 2 టైమ్స్ వేపిన తర్వాత కొంచెం ఒక టమాటా ఒకటి వేసాను చిన్నగా కట్ చేసుకొని. టమాటా కొంచెం మగ్గిన తర్వాత ఒక ప్లేట్ పెట్టాను మగ్గడం కోసం. టమాటా ఒక 2 మినిట్స్ అలా మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం గ్లాస్ వాటర్ వేసాను. ఒక టీ గ్లాస్ అంత రవ్వకి గ్లాస్ వాటర్ వేసుకున్నాను. దాంట్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. చూసుకున్న తర్వాత ఎసరు మరగంగానే, అంటే ఆ వాటర్ అనేది మరుగుతుండేదిగా, మరిగిన తర్వాత రవ్వ యాడ్ చేసుకున్నాను. రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా తిప్పిన తర్వాత ఒక ప్లేట్ పెట్టుకున్నామంటే అయిపోతుందండి ఉప్మా మంది. ఈజీగా మార్నింగ్ టైం హడావుడి ఏం లేకుండా ఇలాంటి రెసిపీస్ చేసి పెడితే పిల్లలకి ఓకే, హెల్దీ అండి గోధుమ ఉప్మా. ఇలాంటి రెసిపీస్ ఈజీ.